నెక్స్ట్ రిజిజు వర్సెస్ దీప్కే అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై మాటల యుద్ధం పాకిస్తానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలిస్తుంది అంటూ రిజిజు చెప్తున్నారు. దేశ యువతను పాకిస్తానీ అంటారు అంటూ దీప్కే చెప్తున్నారు. సో ఇక్కడ ఒక కల్చర్ స్టార్ట్ అయిపోయింది ఈ భారతీయ జనతా పార్టీలో. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళను ఒక రకంగా పాకిస్తానీలు అనడం లేకపోతే కమ్యూనిస్టులు అనడం ఏంది అంత పంచాయతీ నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గంగా ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోంది. సో ఖచ్చితంగా ప్రకృతి మిమ్మల్ని అసలే వదిలిపెట్టదు. మీరు ఈ విధంగా భారతదేశ పౌరులను పాకిస్తాన్తో పోల్చడం అంటే ఎంత దుర్మార్గం చూడండి. కేంద్ర మంత్రి అయిన రిజిజు వాడే ఇట్లా చేస్తున్నాడంటే, కేంద్ర మంత్రి ఇట్లా చేస్తున్నాడంటే ఇక సామాన్యమైన బీజేపీ కార్యకర్తలు ఏం చేస్తారు? అంతకు మించి చేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ ఒక భావజాలం ఏమవుతుందంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో, ఎన్ని రకాలుగా బూతులు తిట్టాలో, ఏ విధంగా వారిపైన ఒక బురజాలలో అదే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు అభిజిత్ దీప్కే ఒక దళితుడు పట్టుకొని ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేయాలో అంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఇందులో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫాలోవర్స్లో మెజారిటీ 90% పైగా భారతీయులే ఉన్నారు. మరి ఇంత 90% పైగా భారతీయులు ఉన్నప్పుడు ఎంత దారుణంగా మీరు పాకిస్తాన్తో పోలుస్తారు? అంటే భారతీయులు ఈ 90% మంది ఎవరైతే ఫాలో అయినారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్తో పోలుస్తారా? ఇదే నేను దీప్కే చెప్పిండు. ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోండి. సో 100% ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఈ మీమ్ పేజ్ ఉందో ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీ లోపాలు ఏవైతున్నాయో స్పష్టంగా అడగడానికి మాత్రమే ఇది పెట్టారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక దేశంలో ఒక పెద్ద రివల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. దేశం వీళ్ళ యొక్క గొంతులో కడకి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్న విషయం చాలా మంది కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక నియంత పోగొళ్ళతోటి ఒక వాయిస్ ఏదైతే బయటికి వస్తుందో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అన్నాడు నీట్ పరీక్ష లీక్ అయింది, నీట్ పేపర్ లీక్ అయింది. సో దానికి సంబంధించి రాజీనామా చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన పాకిస్తాన్లో ఒక ప్రచారం చాలా బలంగా చేస్తూ ఉన్నారు. సో ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండద్దు, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండద్దు, ఈ దేశంలో ఏది ఉండద్దా? మీరు మాత్రమే ఉండాలనా? ఇది లౌకికమైనటువంటి భారతదేశం స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నది కదా. ఇలాంటి లౌకిక భారతదేశంలో మీరు ఇంత దుర్మార్గంగా పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. ఎస్, మీరు ఒక పని చేయండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. మొన్న ముస్లిం సమాజం ఒక డిమాండ్ చేసింది, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పింది. చేయగలుగుతారా? ఒకటి. రెండోది, మన భారతదేశ రాజ్యాంగాన్ని సవరించండి, హిందూ దేశంగా ప్రకటించండి, చూద్దాం అవుతుందా మీతోటి? అవేమీ చేయకుండా కేవలం మొత్తం బురజల్లేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమి లేదు. వీళ్ళంతా ఎంత దుర్మార్గం అంటే కేంద్ర మంత్రులకి ఇట్లా తయారైన దిగజారి మాట్లాడుతుంటే ఇక కార్యకర్తలు ఫాలో గారా? గదే జరుగుతూ ఉంది పరిస్థితి. సో కాక్రోచ్ జనతా పార్టీ అంశం రోజు రోజుకి సంచలనమవుతుంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోలపై కేంద్ర మంత్రి రిజిజు పరోక్షంగా చేసినటువంటి పోస్టు ఆదివారం తీవ్ర దుమారం రేపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర మంత్రి రిజిజు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాకిస్తాన్ జార్జ్ సోరోస్ ముఠా నుంచి సోషల్ మీడియా ఫాలోల కోసం ఆరాటపడుతున్న వారిని చూస్తుంటే జాలిస్తుందంటూ రిజిజు శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు సీజేపీని కానీ మరే పార్టీని కానీ వ్యవస్థను కానీ రిజిజు తన పోస్టులో ప్రస్తావించలేదు. కానీ సీజేపీ ఫాలోల సంఖ్యపై చర్చ జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రిజిజు చేసిన పోస్టుకు అభిజిత్ దీప్కే ఎక్స్లో ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి రిజిజు భారతీయ యువతపై పాకిస్తాన్ ముద్ర ఎందుకు వేస్తున్నారు అంటూ దీప్కే ప్రశ్నించారు. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవ్వక ముందు తమకున్న ఫాలోవర్ల భౌగోళిక సమాచారాన్ని తెలియజేసే డేటా అనలిటిక్స్ గ్రాఫ్ను చూపించే ఓ స్క్రీన్ రికార్డింగ్ వీడియోను తన పోస్టుకు జత చేశారు. తమ ఖాతాను పోస్టులను అనుసరించే వారిలో 94% మంది భారతీయులేనని దీప్కే స్పష్టం చేశారు. దీప్కే పోస్టుకు స్పందనగా కిరణ్ రిజిజు ఆదివారం సాయంత్రం ఎక్స్లో మరో పోస్ట్ చేశారు. సీజేపీ ప్రస్తావించినప్పటికీ దేశ వ్యతిరేక ముఠాలకు చెందిన వారు భారతదేశానికి ఎప్పటికీ హీరోలు కారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతదేశ వ్యతిరేక ముఠాలోని హీరోలు ఎప్పటికీ భారతదేశానికి హీరోలు కాలేరు. ప్రజాస్వామ్యం, దేశ యువతపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా ఉంది అంటూ ఎవరు చెప్తారు? నిలకడగా ఉందా భారతదేశ ఆర్థిక వ్యవస్థ? చెప్పాలి. ఎక్కడుంది నిలకడగా? మొత్తం దేశం అధోగతి పాలవుతుంది. అన్ని ఇంధన రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, కూరగాయల రేట్లు, రైస్ రేట్లు అన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా. సామాన్యుల యొక్క అవసరాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ
పెరుగుతూ ఉంటే దేశం ఆర్థిక సంక్షోభం లేదంటే ఇట్లా 100% దేశం ఆర్థిక సంక్షోభంలో మునగడానికి కారణమవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గతంలో మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో మీరు చూడండి చాలా ఇంటెలెక్చువల్స్ ఉండే కొన్ని ఇంపార్టెంట్ శాఖలలో, చిదంబరం లాంటి వాళ్ళు కానీ, జయరాం రమేష్ లాంటి వాళ్ళు కానీ, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు కానీ, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, ఆంటోనీ లాంటి వాళ్ళు కానీ, సో ఇలాంటి చాలామంది కూడా ఒక్కొక్క నిష్ణాతులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సో కానీ ఈ భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. వీళ్ళెవ్వరు కూడా ఎక్స్పర్ట్స్ కాదు. మొత్తం దేశాన్ని అధోగతి పాలు చేసేటువంటి విధంగా వీళ్ళ యొక్క పరిపాలన చాలా స్పష్టంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో దేశం కంప్లీట్గా అధోగతి పాలనకి స్పష్టమవుతోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆవిర్భావమైంది. దేశవ్యాప్తంగా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడానికి, వాళ్ళు చేసిన లోపాలు ప్రశ్నించడానికి మాత్రమే ఇది పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. దానికి భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మొత్తం వీళ్ళంతా పాకిస్తానీలు, వీళ్ళంతా కమ్యూనిస్టులు, వీళ్ళంతా దేశ వ్యతిరేక శక్తులు అనుకుంటా ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ మొత్తం దిగజారే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఉన్నది వీళ్ళ యొక్క పరిస్థితి. ఎంత దిగజారి మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఒక కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఒక మీమ్ పేజ్కే వీళ్ళు భయపడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి.